రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు సాగుకు సిద్ధమవుతున్నారు. మరో 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. రుతుపవనాల కంటే ముందే వర్షాలు మురిపిస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన జనం వర్షంతో ఎంజాయ్ చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా సరైన వర్షాలు లేక ఎండిన బావుల్లోకి చెరువుల్లోకి నీళ్లొచ్చి చేరుతున్నాయి. మెదక్ జిల్లాలో వారం రోజులుగా వర్షం కురుస్తోంది. మెదక్, దుబ్బాక, గజ్వెల్, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో వర్షం దంచికొట్టింది. కరీంనగర్ జిల్లాలో రాత్రి భారీగా వర్షం పడింది. కరీంనగర్, హుజురాబాద్, హుస్నాబాద్, వేములవాడ, చొప్పదండి, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్లలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా గంభీరావుపేటలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైనట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు రామగుండం, సింగరేణి ఓపెన్ కాస్ట్లోకి నీళ్లు చేరడంతో బొగ్గుత్పత్తి నిలిచిపోయింది. రెండేళ్లుగా కరువుతో అల్లాడిన అన్నదాతలు ఖరీఫ్ సీజన్ కు రెడీ అవుతున్నారు. ఈ ఏడాది వర్షాలు భారీగా కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారుల సమాచారంతో దుక్కి దున్నుతున్నారు. గత 2 సంవత్సరాల వర్షాలు లేవు, పంటలు ఎండిపోయినాయి, చాలా ఇబ్బందుల పాలైపోయాము. ప్రస్తుతానికి ఇప్పుడు జూన్ స్టార్టింగ్లోనే 3-4 తారీఖు నుంచి వర్షాలు బాగా మామూలుగా పడుతున్నాయి కాబట్టి పర్లేదు, దుక్కులన్నీ రెడీ చేసుకుంటున్నాము. పంట పెట్టుకోవడానికి రెడీ అయిపోతున్నాము. ప్రస్తుతానికి వర్షాలు ఇలాగే పడాలని చాలా కోరుకుంటున్నాము. అలా పంటలకు అన్నిటికీ రెడీ చేసి పెట్టుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు మొత్తం దుక్కులన్నీ కంప్లీట్ చేసేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, లక్సెట్టిపేటలో భారీ వర్షం కురిసింది. వర్షానికి భారీ ఈదురుగాలులు కూడా తోడవడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దండేపల్లి మండలంలో 125 ఇళ్లు దెబ్బతిన్నట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. 58 విద్యుత్ స్తంభాలు, 3 ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయినట్లు గుర్తించారు. మందమర్రి, సింగరేణి ఏరియాలోకి వర్షం నీళ్లు చేరడంతో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది.